ఆధ్యాత్మిక అంధత్వం అనగా స్పిరిచువల్ బ్లైండ్నెస్. సాతాను మనుషుల యొక్క మనోనేత్రములకు అనగా ఆత్మ సంబంధమైనటువంటి విషయాలను ఆలోచన చేసేటటువంటి ఆ వివేచనకు గ్రుడితనం కలుగు చేస్తున్నాడు. సో గ్రుడితనం కలగజేయడం ద్వారా మనుషులు తమ పాపాన్ని, తమ జీవితంలో ఉన్నటువంటి ఒక పాపాన్ని తమ లైఫ్ స్టైల్గా చూస్తున్నారు తప్పితే అది ఒక మరణ శాసనంగా రాబోతున్నటువంటి దినముల్లో ఒక తీవ్రమైనటువంటి ప్రమాదం వారి జీవితాల్లో తీసుకొస్తుంది అనేటువంటి ఆలోచనతో దాన్ని పరిగణించట్లేదు. ఎందుకని? వారికి ఆధ్యాత్మిక అంధత్వం సోకింది. దేవుని యొక్క సంగతులను వివేచించగలిగినటువంటి ఆ మనసు అనేటువంటి ఆధ్యాత్మికమైన నేత్రం వారి యొక్క లోక సంబంధమైనటువంటి విధి విధానాలతో గ్రుడితనం కలగజేయబడింది. అయితే ఇక్కడ మనం గుర్తించాల్సింది ఏంటంటే, సమస్య మనిషి తన పాపాన్ని తక్కువ చేసి చూడడం. మరి పరిష్కారం ఏంటి? దేవుని యొక్క వాక్యం అనేటువంటి అర్థములో తన అసలైనటువంటి రూపాన్ని మనిషి చూసుకోగలిగితే ఆ వ్యక్తి తాను ఏ స్థితిలో ఉన్నాడో, తాను ఎంత భయంకరమైనటువంటి ప్రమాదానికి నడిపింపబడుతున్నాడో ఆ వ్యక్తి గుర్తించడానికి అవకాశం ఉంది. అయితే హెచ్చరిక ఏంటంటే, వెడల్పు దారిలో అనేకులు ప్రయాణిస్తారు, అది నాశనంలోకి పోవు మార్గము అని చెప్తున్నాడు. అయితే ఇరుకైనటువంటి మార్గము అది కనుగొని వారు కొందరే. అది బహు లోతుగాను బహు దూరంగా ఉన్నది, అదే సత్యం. కాబట్టి మనుషుల యొక్క ఆలోచనల నుండి పుడుతున్నటువంటి విశ్వాసాలు కావచ్చు, సిద్ధాంతాలు కావచ్చు, ఆచారాలు కావచ్చు, ఇవి నీ ఆత్మను నిత్య నరకం నుండి విడిపించలేవు. నువ్వు అట్టి స్థితి నుండి విడిపించబడాలి అంటే నువ్వు ఖచ్చితంగా రావాల్సింది క్రీస్తు అనేటువంటి విమోచకుడి దగ్గరికి, రక్షకుడి దగ్గరికి. కాబట్టి ఆలోచన చేసుకుని సమస్తం పరిశీలన చేసి మేలైన దాన్ని చేపట్టడానికి ప్రయత్నం చేయి.